కాల్ తీసుకుందాం. నరేంద్ర గారు గోదావరి ఖని నుండి. నరేంద్ర గారు అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/4/90 అండి. 27/4/90 1990. అవునండి. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రజెంట్ నా స్టడీ డిగ్రీ అండి. ఓకే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నాను. వాట్ అబౌట్ మై లైఫ్ అని ఫ్యూచర్ Okay. గురించి Future గురించి తెలుసుకుందామని. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారు. ఓకే ఓకేనండి. మీకు ఇక్కడ డెస్టినీ పెట్టి చూస్తే నరేంద్ర గారు, మీరు మొత్తం ఏదైతే డిగ్రీ దీంట్లో ముందు దాన్ని కన్సన్ట్రేట్ చేసుకొని, అంటే మరీ 90 ర్యాంకులు జోలికి పోకుండా, ఎందుకంటే మనం ఏ టైంలో ఆ టైం జరిగే వర్క్ వాల్యూ వర్క్, ప్లే వాల్యూ ప్లే అని చిన్నప్పుడు మనం చదువుకుంటాం. ఎండింగ్లో ఉన్నారు కాబట్టి బాగా కాన్సన్ట్రేట్ కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత చిత్రం ఏంటంటే ఈ డిగ్రీ కూడా మీకు మంచి ఉద్యోగం వస్తుంది. కొన్నిసార్లు క్యాంపస్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు కూడా మీ జాతకం వాళ్ళే. డెస్టినీ నెంబర్ 5 వస్తుంది కాబట్టి మీకు 23-24 ఏజ్ వచ్చేవరకే ఒక మంచి కంపెనీలో, ఎంఎన్స్ కంపెనీలో మంచి జాబ్ మీకు వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అయితే 27 డేట్ ఆఫ్ బర్త్ స్టార్టింగ్ చెప్పారు కదా, ఇతరులను నమ్మి మీరు ఎవరికి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇవ్వటం కానీ, లోన్స్ ఇవ్వటం కానీ, లేదా షూరిటీ పెట్టలు కానీ, ఇది ఒక జాగ్రత్త కనుక తీసుకుంటే డెస్టినీ 5 ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మీకు వస్తుంది. ఫ్యూచర్లో ఉద్యోగంతో మీకు ఇంకో ప్లస్ పాయింట్ అంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కన్సల్టెన్సీ ఆల్సో. యూ కెన్ బికమ్ ఎ వెరీ గుడ్ అడ్వైజర్, యూ కెన్ బికమ్ వెరీ గుడ్ కన్సల్టెంట్. ఏది డిగ్రీ తర్వాత కొన్నేళ్ళు అనుభవం వచ్చిన తర్వాత 2 ఆప్షన్స్ మీకు ఉన్నాయి, మంచి ఉద్యోగం లేదా మంచి కన్సల్టెంట్ కూడా అవుతారు మీరు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. రమేష్ గారు హైదరాబాద్ నుండి. రమేష్ గారు మేడం మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 01/07/1989. 01/07 1989. 1989. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మన జాబ్ ఒకటే సెట్ కావట్లేదు నాకు ఎక్కడ. ఓకే, ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? అది వేరే దగ్గర చేస్తున్నాను నేను. ఓకే హలో. ఓకే. ఓకే రమేష్ గారు, జాబ్ ఎందుకు సెట్ అవ్వట్లేదంటే 1 జూలై ఏదో ఒకటి ఉంది. అదేమో ఆ జూలై నెలేమో కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఓ దగ్గర జాబ్ చేస్తుంటే దాన్ని ఎప్పుడు మానేద్దామా, ఇంకో దాంట్లో వెళ్తే ఆ జాబ్ ఎలా ఉంటుందో ఒక ఫ్లక్చుయేషన్, ఒక టైప్ ఆఫ్ టెన్షన్స్ అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీ డెస్టినీ నెంబర్ 8 ఉంది కాబట్టి ఇలా 1-2 జాబ్లే కానీ ఒక మంచి జాబ్లో మీరు ఎంటర్ అయితే డెస్టినీ నెంబర్ 8 అన్నది మీకు ఏ కంపెనీ వాళ్ళు కానీ, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా సరే కానీ ఎవరు మిమ్మల్ని జాబ్లోంచి తీసేరు. లాంగ్ టర్మ్ ఫెసిలిటీ దీనికి ఉంటుంది కాబట్టి మీరు రిటైర్ అయ్యేంత వరకు ఆ జాబ్లో కంటిన్యూ చేయొచ్చు. అది మీకున్న డెస్టినీ నెంబర్ 8 కాబట్టి జాబ్ గురించి మీరు ఏం భయపడకరు. ఒక్కసారి సెట్టింగ్లో కొంచెం అటు ఇటు అవుతుంది. సెట్ కావటం అంటే ఏంది, మంచి శాలరీ మంచి దాంట్లో కావాలి. ఒక్కసారి జాయిన్ అయ్యారంటే మటుకు మీకు జాబ్ ప్రాబ్లమ్స్ ఉండవు. మీకై మీరు రిజైన్ చేస్తే తప్ప ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఏ కంపెనీ వాళ్ళు కూడా మీరు తీసేయండి. ఇది పెద్ద ప్లస్ పాయింట్ మీకు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. సునీల్ గారు. హలో సునీల్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 02/08/1987. 02/08/1987. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేమ్ లో ఏమైనా కరెక్షన్? సునీల్ చౌదరి, సోమేపల్లి. సునీల్ చౌదరి, సోమేపల్లి. సోమేపల్లి అంటే ఎస్ వస్తుంది. చౌదరి ఎలా రాస్తారు? CHOU CHOU DARY. సునీల్ చౌదరి. ఓకే. సునీల్ చౌదరి ఎస్ అని పెట్టుకోండి, పేరు బాగానే ఉంది. ఎందుకంటే మీ టోటల్ డెస్టినీ వచ్చేసి ఇక్కడ నెంబర్ 8 వచ్చేసింది. ఓన్లీ సునీల్ చౌదరి వచ్చి నెంబర్ 9 వస్తుంది కాబట్టి ఎస్ సునీల్ చౌదరి బాగానే ఉంది ఇక్కడ నుంచి. ఎందుకంటే 8కి ఇప్పుడు మీకున్న డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకుంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ వీక్ ఉంది కాబట్టి మీకు పేరే చాలా బలంగా ఉంది సునీల్ చౌదరి. ఎస్ సునీల్ చౌదరి, మీరు ఏమి అక్షరం మార్చకండి. CHOU DARY అండ్ SVNIL మామూలు రాసేది, పేరు బాగుందండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. రాధాకృష్ణమూర్తి గారు గచ్చిబౌలి నుండి. రాధాకృష్ణ గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/9/1986. 3/9/1986. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్ గా లక్కీ నెంబర్ ఏంటి? పేరేమో పెద్ద పేరండి. యాక్చువల్ రావురి రాధాకృష్ణమూర్తి యాజ్ఞవల్క్య. దాన్ని షార్ట్ ఫామ్ చేసి చెప్పండి. అంటే జనరల్ అందరు ఎవ్రీబడి ఇస్ కాల్డ్ బై నేమ్ ఇస్ రాధా. రాధా అంటే అమ్మాయి పేరు వస్తుంది కదండి. అదే, అందుకనే ఏది కరెక్ట్ అని అందుకని అంటే మామూలుగా రాధా అని పిలుస్తారు, మరి అసలు పేరు మీరు ఇంకో రకంగా చెప్పండి. ఆర్కే అని పిలుస్తామండి. ఆర్కే, ఓన్లీ షార్ట్ ఆర్కే. అంటే రాధా అంటే అమ్మాయి పేరు అవుతుంది కదా.
అవునండి. అంటే ఈ రెండు బాలేవు కదా, ఆర్కే బాలేదు ప్లస్ రాధా రెండు బాలేవు. ఇంకేం పేరు ఉంటుంది మీకు? ఇంకేం లేదండి, జనరల్ ఈ 2 పేర్లనే పిలుస్తాం. ఇంట్లో ఆర్కే అని పిలుస్తాం, బయట అందరు రాధా అని పిలుస్తుంటారు. రాధా అని పిలుస్తారు. అంటే పిలవటం అట్టు కాదు, మీకు మామూలుగా సర్టిఫైడ్ నేమ్ చెప్పండి. సర్టిఫైడ్ నేమ్లో షార్ట్ ఫామ్ చెప్పండి. సర్టిఫైడ్ నేమ్ లో రావురి రాధాకృష్ణమూర్తి ఎంవై అని ఉందండి. రాధాకృష్ణ ఎంవై అని ఉంది. రాధాకృష్ణ రాధాకృష్ణ ఎంవై. ఎంవై. ఓకే, రాధాకృష్ణ ఎంవై. అంటే మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చాలా పవర్ఫుల్గా ఉంది. 3986 అన్నది లక్కీ నెంబర్ వచ్చేసి 3 and 9 మీకు వస్తుంది. ఈ పేరు పవర్ఫుల్ ఉంది కాబట్టి ఈ ఆర్కే కానీ మీకే కాదు చాలా మందికి డౌట్ వస్తుంది. ఇంట్లోనేమో ఆర్కే అని పిలుస్తారు, బయట రాధా అని పిలుస్తారు. ఇవన్నీ పిలవటం అన్న దీంట్లో ఏమీ లేదండి, దాంట్లో ఏమి ఉండదు, వైబ్రేషన్ ఉండదు. ఎందుకంటే మీకు చెక్ రావాలన్నా, మీరు ఎవరికైనా చెక్ ఇస్తున్నా, లేదా ఒక డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఓ పాస్పోర్ట్ అయినా, ఓ కాలేజీకి అయినా, జాబ్కి అయినా, ఎప్పుడైతే మీరు రెజ్యూమ్ పంపిస్తారో అప్పుడు ఈ రాధాకృష్ణ అని రాస్తారు. కాబట్టి మీకు ఆర్థికంగా కానీ ఉద్యోగాలు కానీ ఆ పేరు మీదే ఉంటాయి. కాబట్టి రాధాకృష్ణ ఎంవైఏ బాగుంది అక్కడి నుంచి, ఎందుకంటే పవర్ఫుల్ నేమ్ ఆర్ రాధాకృష్ణ దాంట్లో ఉంది. ఆర్ కంటే కూడా మీరు రాధాకృష్ణ రాసి ఈ ఆర్ని తర్వాత పెట్టుకోండి. రాధాకృష్ణ ఎంవై అని సంతకం చేస్తే బాగుంటుంది, ముందు ఆర్ లేకుండా. ఎందుకంటే మీకు మంచి డేట్ ఆఫ్ బర్త్ 3 ఉంది కాబట్టి ఈ ఆర్కి 3కి పడదు. ఆర్ ఇనిషియల్ వదిలిపెట్టేసి రాధాకృష్ణ ఎంవై అని సంతకం చేస్తూ పోండి. ఎక్కడన్నా అవసరమైతే రాధాకృష్ణ ఆ తర్వాత దూరంగా ఫుల్ స్టాప్ పెట్టి మీ ఇనిషియల్ రావురి అన్నది ఆర్ పెట్టండి, లేదా రావురి అని ఎలాబరేట్ చేయండి, సరిపోతుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. కృష్ణ గారు నల్గొండ నుండి. కృష్ణ గారు హలో. నమస్తే మేడం. 10వ తారీఖు. నమస్తే అండి, చెప్పండి. 10వ తారీఖు 8వ నెల 8వ నెల 74 మేడం. 1974. ఓకే, దేని గురించి 10వ తెలుసుకోవాలి? తారీఖు నైట్ 12 గంటల 15 నిమిషాలు మేడం. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ కావట్లేదు, దోషాలు ఉన్నాయంటారు, అసలు అవుతుందా కాదా దాని గురించి. తర్వాత ఆర్థిక అభివృద్ధి అనేది లేదు మేడం, దాని గురించి. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. 10వ తారీఖు అర్ధరాత్రి అన్నారు కాబట్టి అది 10 కాదండి, 11 కిందకే వస్తుంది. 11 డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. ఎందుకంటే దాని ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే సమస్యకి దానికి ఉంది. వచ్చి మీకు డెసిషన్ నెంబర్ 4 వచ్చింది కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ దోషాలు అవన్నీ ఏమీ లేదు. 74లో మీకు రాహుకేతు వినే ఉంటారు. మీకు నీరెస్ట్ ఎక్కడన్నా అంటే రాహుకేతుల కోసం కాళహస్తిలో వెళ్ళక్కర్లేదు, మీకు దగ్గరన్న దేవాలయంకి వెళ్ళి రాహుకేతులకి, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి న్యూమరాలజీ పరంగా చెప్పము, రాహుకేతులు అంటే ఒక్కరోజు మీ పేరును జపం చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ డెసిషన్ నెంబర్ 4 వచ్చింది కాబట్టి మీరు గోమేధికం అనేది ఒక లక్కీ రింగ్ వస్తుంది వెండిలో అండి. అది పెద్ద ఖరీదు ఉండదు, వెండి కూడా పెద్ద ఖరీదు లేదు కాబట్టి దాన్ని ఎడంచే మధ్య వేలిక గోమేధికం ధరించండి. మీకు 2 నుంచి 3 నెలల లోపు అంటే 90 డేస్లో మంచి మార్పు కనిపిస్తుంది. రాబోయేది 2013 మీకు లక్కీ ఇయర్ అవుతుంది. 12 మామూలుగా ఉంటుందండి, యావరేజ్గా ఉంటుంది, పెద్ద నష్టాలు ఉండవు, లాభాలు ఉండవు. 13 నుంచి ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు బయటపడి మీకు జీవితంలో ఒక స్థిరత్వం అన్నది 2013, అది కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. వినయ్ గారు హైదరాబాద్ నుండి. వినయ్ గారు హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 10/4/1976 అండి. 10/4/1976. ఓకే, దేని గురించి? Basically, I'm looking for I'm a doctor basically. Okay. But I'm into the MNC for the last 11 years. I'm looking for the change of a job or some business, which is the best అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, షూర్ సార్. ఓకే వినయ్ గారు, ఇది మేము న్యూమరాలజీలో అనేకసార్లు రీసెర్చ్ ఇదిగా చెప్తుంటాను. ఎందుకంటే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంటాడు. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజ్ అంటుంటారు. కానీ మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు గాడ్ ప్రపోజల్ మనం డిస్పోజ్ చేస్తుంటాం. ఇక్కడ వచ్చింది ఏమిటంటే బేసికల్లీ ఇక్కడ మీరు రెండింటికి అంటే డాక్టర్ అన్నారు, ఎందుకంటే డబుల్ ఇది ఉంది. 10th ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. డాక్టరే కాదు, మీరు కనుక ముందుకు వెళ్ళి ఉంటే సర్జన్ దాకా వెళ్ళి ఉండేవాళ్ళు వైద్య వృత్తిలో. ఈ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా చెప్తుంది. కానీ మీ నేమ్ ఏదైతే ఉందో నేమ్ దాంట్లో నుంచి మరొకటి సూచిస్తుంది. కాబట్టి మీరు వెళ్ళే సాఫ్ట్వేర్ కూడా సెకండ్ ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్ సైడ్ అంటే మీరు ఎంఎన్సీ కంపెనీస్ వెళ్తాం. ఎంఎన్సీ కంపెనీలు చేయడం కూడా 2 ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ 2 కాకుండా 3 ఆప్షన్ కింద అసలు మీకు ఏం చేయాలి అనుకుంటే డాక్టర్ వృత్తి కూడా బాగానే ఉండేది. మీకు అసలు జీవితం గోల్ ఏముంటుందంటే యూ షుడ్ లీవ్ యువర్ లైఫ్ ఓన్లీ ఇండిపెండెంట్లీ అండి. అంటే అక్కడ జాబ్ కాకుండా అక్కడ డాక్టర్గా అయితే ఓన్ ప్రాక్టీస్ చేసేవాడు. మళ్ళీ అక్కడ డాక్టర్గా మీరు ఒక కంపెనీలో అంటే పెద్ద పెద్ద 5 స్టార్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగం అవుతుంది. అది కాదు, డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి. అది పక్కన వచ్చేసి ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీ అగైన్ యూఆర్ అన్ ఎంప్లాయీ. కాబట్టి మీరు బయటకు వచ్చేసి యూ కెన్ స్టార్ట్ ఎ బిజినెస్ అండ్ యూ కెన్ బి ఎ గుడ్ ఇండస్ట్రియలిస్ట్ అండి. స్మాల్ బిజినెస్ కాదు, మీరు చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే మీరు మంచి ఇండస్ట్రియల్గా మారుతారు. ఇండిపెండెంట్గా మాత్రం మీరు చేయొచ్చు. ఈ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. 76 పెద్ద ఏజ్ కూడా ఏం కాదు. అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీ ఇండివిజువల్ లైఫ్లో 39-40 ఏజ్ గుర్తుపెట్టుకోండి, డైరీలో రాసుకోండి. 39/40 కల్లా మీరు బిజినెస్లో బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. అమిత్ గారు హైదరాబాద్ నుండి. అమిత్ గారు
నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10th April 76. 10th April 1976. అవునండి. ఓకే, మంచి ఫ్యూచర్ ఎలా సెటిల్ అవుతాం, ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది అనేది కొంచెం ఓకే అండి, సొంత తప్పకుండా. ఇల్లు దానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఓకే అండి, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. ఇక్కడ అమిత్ గారు మీరు ఏం చేస్తుంటారు? కాల్ కట్ ఓకే, అయినట్టు. చూడండి అమిత్ గారు, ఇప్పుడు దాదాపు ఒకటే డేట్ ఆఫ్ 10/4/1976 డాక్టర్ గారిది అయితే, ఇప్పుడు వీరిది కూడా ఇదే ఉంది, ఒకే దాంట్లో ఉంది. అంటే ఇక న్యూమరాలజీ ప్రిన్సిపల్స్ మారు, సేమ్ డేట్ ఆఫ్ 10/4/1976. ఓకే, ఆయన డాక్టర్గా వచ్చి మళ్ళీ ఇప్పుడు అగైన్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ లైఫ్ ఇండిపెండెంట్గా, అదే ఈయనకు వర్తిస్తుంది ఇక్కడ అమిత్ గారు కూడా. కాల్ కట్ అయినా మీరు వింటుంటారు. కాబట్టి ఇక్కడ మీకు ఏం సూచిస్తుందంటే, మీరు జాబ్ అయితేనేమో ఒక అథారిటీ, పవరు, మేనేజ్మెంట్లో ఉన్న జాబ్ని చేయండి. మీకు అంటే మీకున్న క్వాలిఫికేషన్ వాటి బట్టి అట్లా దొరకలేదు, మామూలు క్లరికల్ జాబులు, అది ప్రైవేట్ అయినా ఈవెన్ గవర్నమెంట్ అయినా చేయకండి, చేస్తుంటే రిజైన్ చేసేయండి శుభ్రంగా. బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఏం బిజినెస్ చేయవచ్చు మీరు అంటే, ఎనీథింగ్ రిలేటెడ్ టు మెడికల్ లైన్లో వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్ అంటే కమ్యూనికేషన్స్కి వెళ్ళొచ్చు, దాంట్లో నుంచి సాఫ్ట్వేర్ సైడ్ వీటికి సంబంధించిన బిజినెస్లు ఏమన్నా మీరు చేయొచ్చు. ఆర్ ఎనీ అదర్ బిజినెస్, ముఖ్యమైన చెప్పాను దీంట్లో ఏ బిజినెస్ అయినా మీరు చేయొచ్చు. కావాల్సి అంటే ఇండిపెండెంట్గా మీరు చేయండి, వితౌట్ పార్ట్నర్షిప్ కనుక మీరు చేస్తే. డేట్ ఆఫ్ బర్త్ 76 కాబట్టి అరౌండ్ 38, 39 ఆ ప్రాంతాల్లో, ఇన్ అండ్ అరౌండ్ 40 అనుకోండి, ఆ ప్రాంతాల్లో బిజినెస్ తప్పనిసరిగా మీరు సెటిల్ అవుతారు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. సుధాకర్ గారు హైదరాబాద్ నుండి. సుధాకర్ గారు, హలో హలో. ఓకే సార్, కాల్ కట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు న్యూమరాలజీకి మిగతా వాటికి అంటే ఆస్ట్రాలజీ కానీ వీటికి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఏమైనా సంబంధం ఉంటుందా అసలు? అంటే ఇది మొత్తం త్రిమూర్తులకి దీనికి ఉన్న సంబంధం ఉంటుంది. విడిగా చూసుకుంటేనేమో బ్రహ్మదేవుడు ఓన్లీ రాసేస్తాడు, ఆయనకేం సంబంధం లేదనుకుంటాం. కానీ రాసిన దాన్ని ఆయన ఎగ్జిక్యూట్ చేయాలి విష్ణు. ఈ రెండు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సృష్టి లయకారకుడు శివుడు కాబట్టి ఆయన చేస్తాడు. ఈ మూడిటికి ఎంత అవినాభం సంబంధం ఉందో ఈ మూడిటికి కూడా నెంబర్ల వేసే ఉంది. చాలా మంది నంబర్ మనం కోరిలేట్ చేసినప్పుడు దీని లింక్ తెలుస్తుంది. లింక్ ఓన్లీ నెంబర్ 9లో. అంటే అస్ట్రాలజీలో 9 గ్రహాల గురించి మాట్లాడుకుంటాం. సరిగ్గా న్యూమరాలజీలో 1 to 9 నెంబర్సే ఉన్నాయి, 9లో అవుతాయి. ఇవి 9, అది 9. రెండవది దాని తర్వాత ఏం చేస్తారంటే నక్షత్రాలు చూస్తారు అస్ట్రాలజీలో. 27 నక్షత్రాలు అంటే 2+1 again 9. ఇక్కడ మళ్ళీ ఇదే నెంబర్ 9. అదిగా ఇంకొంచెం ముందుకు వెళ్తే 27 నక్షత్రాలు కూడా పాదాలు ఉంటాయి, 4 పాదాలు, కొన్నిటికి 3, 4.5 ఉంటాయి. ఈ మొత్తం పాదాలు 27 into 4 చేస్తే 108 పాదాలు వస్తాయి. 108 0 తీస్తే మళ్ళీ 1 8 మళ్ళీ 9. అంటే ఈ మొత్తం జాతకం ఏదైతే ఉందో ఇంతే కాదు, ఇప్పుడు లేటెస్ట్ కంప్యూటర్ జాతకాలు చేస్తున్నారు. కంప్యూటర్ జాతకాలు పూర్వకాలంలో రాసాలు డిగ్రీలు ఉండేవి కాదు, ఇప్పుడు డిగ్రీలు వస్తాయి. ఆ డిగ్రీలు ఈవెన్ కేపీ దాంట్లో డిగ్రీ ఉంటుంది, యాంగిల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటారు, 270, 260 ఇలా డిగ్రీస్ వస్తాయి. ఈ కంప్యూటర్ మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఫామ్ మీద కూడా 360 డిగ్రీలు ఉంటాయి, టోటల్ 360 డిగ్రీస్. మళ్ళీ 360 తీసేస్తే మళ్ళీ 9. ఈ దానికి అక్కడ పెట్టినప్పుడు. అలాగే కమింగ్ టు పామిస్ట్రీ వచ్చేటప్పుడు ఈ చేతిలో ఈ 9 గ్రహాల గురించి మాట్లాడతారు. 5 వేళ్ళు 5 గ్రహాలు అంటే ఇది వచ్చేసి శుక్రుడిది, ఈ మనకి చూపుడు వేలు వచ్చి జూపిటర్ గురువు అవుతాడు, ఈయన శని, ఈయన సూర్యుడు, ఈయన బుధుడు. 5 గ్రహాలు కనపడుతూ ఉంటాయి. ఈ మిగతా న్యూమరాలు ఇంకా 4 ఉన్నాయి, అవేమవుతాయంటే ఈ మౌంట్ అంతా మూన్ మౌంట్, పెళ్లిళ్ళ గురించి అడుగుతూ ఉంటారు. ఇది వచ్చి శుక్రుడు మౌంట్, ఇక్కడ 7 వచ్చేసి. ఇక కనపడింది ఏంటంటే ఇది మార్స్. ఇక్కడ ఈ చూపుడు వేలికి మధ్య ఇది మార్స్ అవుతుంది, పెళ్లిళ్ళకి, వాటికి, బలానికి, ఆరోగ్యానికి మార్స్ ఇక్కడ. దీంట్లో కనపడని అంటే రాహుకేతులు కనపడరు. చిత్రం ఏంటంటే అక్కడ అస్ట్రాలజీ కూడా కనపడరు. కుండలి వేస్తారు కదా, కుండలి వేసిన మిగతా 7 గ్రహాలకి స్వస్థానాలు అంటూ ఉంటాయి, అంటే ఓన్ ప్లేసెస్ వాళ్ళకు ఉంటాయి, మన ఓన్ హౌసెస్ లాగా. ఈ రాహుకేతులకు ఓన్ హౌసెస్ ఎప్పుడు తిరుగుతుంటారు ఇటు అటు టైనెంట్ లాగా. అక్కడ దాంట్లో స్వస్థానం లేదు, ఇక్కడ వీళ్ళు కనపడరు. న్యూమరాలజీలో కూడా కనపడరు. న్యూమరాలజీలో ఏం చేస్తాం మనం, నెంబర్ 4, నెంబర్ 7 అంటుంటాం. 1/4 అంటే సూర్యుడికున్న లక్షణాలు నెంబర్ 4కు ఉంటాయి, చంద్రుడికున్నది 7 ఉంటుంది. అంటే 1/4 అండ్ 2/7 అంటుంటాం. ఈ రెండింటి దాన్ని క్యాచ్ చేస్తే మళ్ళీ ఇక్కడ 7. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఇస్తారు, అసలు 9 గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే అసలు చాలా మంది 9 గ్రహాలు 9 గ్రహాలు అంటారు. 9 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అసలు 7 గ్రహాలే కదా, ఈ రాహుకేతులు అసలు గ్రహాలే కాదు కదా అంటారు. నిజమే, ఇక్కడ కూడా 7 గ్రహాలు మాట్లాడుతున్నారు, 2 గ్రహాలు కావు. దానికి ఒక టర్మ్ ఏం పెట్టాం, ఛాయాగ్రహాలను పెట్టాం. ఛాయాగ్రహాలు అంటే ఒక పేపర్ మనం తీసుకుంటే ఒక జెరాక్స్ కాపీ, ఒక ఒరిజినల్ కాపీ వాడికి ఇస్తాం జెరాక్స్కి. అప్పుడు 2 ఒకటే ఉంటాయి కదా, ఒరిజినల్లో ఏముందో జెరాక్స్లో అవే ఉంటాయి. రాహుకేతులు ఛాయాగ్రహాలు అయినా కూడా ఆ ప్రభావాన్ని సరిగ్గా ఒరిజినల్ గ్రహాలు ఏం చూపిస్తారో ఛాయాగ్రహాలు కూడా అవే ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వాటిని కూడా వాటి ప్రభావం కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ యొక్క జాతక సమస్యల్ని విశ్లేషించి చెప్పినందుకు. ఇది వాటి అంకెలతో అదృష్టం కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.